ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఎన్టీపీసీలో కొంచెం లాజికల్గా ఉన్న ప్రశ్నలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ముందు ఇచ్చిన కోడ్ని యాజ్ టీజ్గా రాసుకుందాం. ఏమి ఇచ్చాడో దాన్ని చూస్తూ రాయాలి, మర్చిపోవద్దు. ELEPHANT ఇచ్చాడు. ఏమవుతుందంటే అది MTM BSKCJ అవుతుంది. అలాగే LEO, నాకు లియోపార్డ్ స్పెల్లింగ్ తెలుసు, అయినా రీజనింగ్ కాబట్టి ఏమి ఇచ్చాడో దాన్ని చూస్తూ చదువుతూ రాయాలి. PARD ఇచ్చాడు. ఏమవుతుందంట కోడ్ TMV BKEN అయిందంట. నన్ను కనుక్కోమంటుంది ఏంటమ్మా? PANTHER ఏమవుతుందని అడిగాడు. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈకి M వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా ఈకి M వచ్చింది, దీంట్లో కూడా ఈకి M వచ్చింది. అంటే యాజ్ టీజ్గా రాస్తే సరిపోతుంది. అదే లాజిక్. యాజ్ టీజ్గా రాసేద్దాం. P ఉంది, సో Pకి ఏం రావాలి? B రావాలి. ఆప్షన్స్ వైపు ఒక లుక్ వేద్దాం. అన్నీ బీతోనే ఉన్నాయిగా, సో మనం చేసింది కరెక్టే. చివరిలో R ఉంది, ఆర్కి ఈ వస్తుందంట, చివరిలో ఈ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఇంకా ఆప్షన్స్లో తేడాకి ఏముందో చూడండి. థర్డ్ లెటర్ చూద్దాం. థర్డ్ లెటర్ N కదా, N అంటే ఏం రావాలమ్మా? C రావాలి. థర్డ్ లెటర్ C ఉండాలి. ఇక్కడ J ఉంది, ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఏంటమ్మా? ఫోర్త్ ఆప్షన్. కార్పెంటరు, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారమ్మా? పర్టిక్యులర్ మెటీరియల్ మీద వర్క్ చేస్తారు. కానీ డాక్టర్ ఏం చేస్తారు? పర్టిక్యులర్ మెటీరియల్స్ మీద వర్క్ చేస్తారా? చేయరు కదా. ఆప్షన్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్. మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేసేటప్పుడు ప్రశ్నలు తెలుగులో కూడా ఉంటాయి, ఇంగ్లీష్తో పాటు. తెలుగు మీడియం యాస్పిరెంట్స్ ఎలాంటి ఇబ్బంది పడొద్దు. ముందుగా ఈ ప్రశ్న చదువుకుంటూ చేద్దాం. 6 బాక్సులు ఉన్నాయంట. ఏంటమ్మా అవి? PQRSTU ఆర్ పెయింటెడ్ విత్ అమాంగ్ ది డిఫరెంట్ కలర్స్. ఈ ఆరుగురికి 6 కలర్స్ అంటే ఇష్టం అంట. ఫస్ట్ 6 కలర్స్ ఏంటో రాద్దాం చూడండి. బ్లాక్ అంట, బ్లూ అంట, గ్రీన్ అంట, గ్రే అంట, వైటు, ఆరెంజ్, ఇది గ్రీన్. ఇప్పుడు ప్రాబ్లం చదువుకుంటూ చేద్దాం. నో 2 బాక్సెస్ ఆర్ పెయింటెడ్ విత్ ది సేమ్ కలర్. అంటే ప్రతి బాక్స్కి ఒకే కలర్ అనేది ఉంటుంది. R ఈజ్ పెయింటెడ్ విత్ ఆరెంజ్. R దగ్గర ఆరెంజ్ ఉంటుంది, ఆరెంజ్ కొట్టేసా. S అండ్ U నెయిదర్ పెయింటెడ్ విత్ వైట్ ఆర్ గ్రే. సో Sకి Uకి వైట్ కానీ గ్రే కానీ రాదు, వైట్ రాదు, గ్రే రాదు. ఇంకా P ఈజ్ పెయింటెడ్ విత్ బ్లాక్. Pకి ఏమొస్తుందమ్మా? బ్లాక్ అంట, బ్లాక్ కొట్టేసా. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే Sకి Uకి ఏమి రాదమ్మా? వైట్ కానీ గ్రే కానీ రాదు. అంటే Sకి Uకి ఏం రావచ్చు? వైట్ గ్రే కాకపోతే బ్లూ కానీ గ్రీన్ కానీ రావచ్చు కదా. సో బ్లూ, గ్రీన్. మళ్ళీ యూకి కూడా బ్లూ కానీ గ్రీన్ కానీ రావచ్చు. సో నాకు ఏమేం కలర్లు అయిపోయినాయి? బ్లాక్ అయిపోయింది, ఆరెంజ్ అయిపోయింది, ఇంకా బ్లూ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? గ్రే కానీ వైట్ కానీ. Q ఈజ్ నాట్ పెయింటెడ్ విత్ వైట్ ఆర్ బ్లూ. అంటే Qకి ఏమొస్తుందమ్మా? గ్రే వస్తుంది. ఇంకా T మిగిలిపోయింది కదా, Tకి ఏమొస్తుంది? వైట్ వస్తుంది. ప్రశ్న ఎక్కడి వరకు కూడా చేయక్కర్లా. ప్రశ్నలో ఏమడిగాడు? Sకి ఏ కలర్ వచ్చిందని అడిగాడు. 5 నిమిషాలు అయింది చేసి. Sకి ఏమొచ్చిందమ్మా? బ్లూ కానీ గ్రీన్ కానీ. ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్. అయినా బిట్ అంతా ఎందుకు చేసా? రేపు పొద్దున్న చివరిలో వచ్చేసాం కదా మనం. Tకి ఏ కలర్ వచ్చిందని అడిగితే ఇబ్బంది పడతారు కదా, అందుకే బిట్ అంతా చేసా. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఒక 2 సార్లు, అంతకన్నా ఎక్కువ అక్కర్లా. మదర్ అని చెప్పి ఒక కోడ్ ఇచ్చాడమ్మా. స్పెల్లింగ్ చూస్తూ రాయాలి. నాకు మదర్ స్పెల్లింగ్ తెలిసినా కానీ రీజనింగ్ కదా. MOTHER 541203. తర్వాత ఫాదర్ FATHER ఏమవుద్దంట? 961203. తర్వాత
పార్ట్నర్ ఏమిచ్చాడు 76311803. నన్ను కనుక్కోమంది ఏంటమ్మా? పాంథర్, PANTHER కనుక్కోమన్నాడు. జాగ్రత్తగా చూడండి, పీకి ఇక్కడ 7 ఉంది, ఇంకెక్కడా లేదు. సో ఆప్షన్స్లో 7తో ఉన్నాయి, అలాగే 5తో కూడా ఉంది. 5 అంటే ఏంటి? ఎమ్ కదా, పక్కన పెడదాం, 7 తీసుకుందాం. చివరిలో ఆర్ ఉంది కదా, ఆర్కి 3 వచ్చింది, ఇక్కడ కూడా ఆర్కి 3 వచ్చింది, ఇక్కడ కూడా ఆర్కి 3 వచ్చింది. సో నెంబర్స్ పెట్టి తీసుకుంటే సరిపోతుంది. థర్డ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. తర్వాత ఆప్షన్స్లో తేడాగా ఏమున్నాయి చూడండి. లాస్ట్ నుంచి 2వ లెటరు అంటే నాకు ఈకి కావాలి. ఈ అంటే ఏమొచ్చిందమ్మా? 0. సో చివరిలో 03 ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఇప్పుడు నాకు థర్డ్ లెటర్ తీసుకుందాం. ఎన్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఎన్కి 8 రావాలి, థర్డ్ లెటర్లో 8 ఉండాలి, ఇక్కడ 3 ఉంది, ఇది ఎలిమినేటెడ్. సో ఆప్షన్స్లో అన్ని ఎలిమినేట్ చేస్తే మిగిలింది ఏంటమ్మా? 4th ఆప్షన్. సర్జ్ ఈజ్ ఏ హెల్తీ డ్రింక్ అంట. సర్జ్ అనేది ఏంటమ్మా? హెల్తీ డ్రింక్. నో హెల్తీ డ్రింక్ ఈజ్ ప్రోటీన్. నో అనేది ఎక్కడి నుంచి ఉందమ్మా? హెల్త్ డ్రింక్ నుంచి ఉంది, అంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నా, ఎక్కడి నుంచి ఒక గీత గీసి నో కాబట్టి ప్రోటీన్ అని రాస్తున్నా. సమ్ ప్రోటీన్స్ ఆర్ మెడిసిన్స్. MD అని తీసుకుందాం మెడిసిన్ని. ఇప్పుడు కన్క్లూజన్ చదువుదాం. సమ్ ప్రోటీన్స్ ఆర్ హెల్తీ డ్రింక్స్ అంటే ఎలా ఉండాలి? డయాగ్రామ్. సమ్ ప్రోటీన్స్ ఆర్ హెల్తీ డ్రింక్స్ అంటే ఎలా ఉండాలి? ఇలా లేదుగా, మనం గీసిన దాంట్లో కన్క్లూజన్ అని కాదు. సమ్ మెడిసిన్స్ ఆర్ సర్జ్ అంటే మెడిసిన్ ఇలా ఉండి సర్జ్ ఇలా రావాలి. మనం తీసుకున్న డయాగ్రామ్లో అలా ఉందా? లేదు, అంటే 2 కూడా కాదు. సమ్ హెల్తీ డ్రింక్స్ ఆర్ సర్జెస్. సమ్ హెల్తీ డ్రింక్స్ ఆర్ సర్జెస్. సరిపోయిందిగా. 3 ఫాలోస్. ఎయిర్ హోస్టర్స్ ఉన్నారంట, ABCDE. క్వశ్చన్ పెద్దగా ఉంది కదా అని ఇబ్బంది పడద్దు. ఎలా చేయాలో నేను చెప్తా. తెలుగులో PDF ప్రొవైడ్ చేస్తా, ఇంగ్లీష్తో పాటు 1-2 సార్లు చేయండి, ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఇలా ఒక్కొక్క ప్రశ్న చేసుకుంటూ వెళ్తేనే మంచి స్కోర్ వస్తుంది. ఈ 5 కలర్లు అంటే ఇష్టమంట. ఏంటవి? గ్రీను, బ్లూ, బ్లాక్, వైట్, పింక్. అలాగే 5 డిఫరెంట్ ఎయిర్లైన్ నేమ్స్ ఉన్నాయి. గో ఒకటి, ఎమిరేట్స్ ఒకటి, విస్తారా ఒకటి, స్పైస్ జెట్ ఒకటి, జెట్ లైట్ ఒకటి. ఇంకా చదువుకుంటా చేద్దాం. ఫస్ట్ ఇది 3 టైర్ కదా, ఇలా తీసుకుందాం. ఒకవేళ నేను చేసింది తప్పు అయితే ఇంకో పాసిబిలిటీ కోసం ఇలా తీసుకుంటాను ఇక్కడే. ఇప్పుడు చేస్తా. బీ లైక్స్ వైట్ కలర్. బీకు ఏమొచ్చిందమ్మా? వైట్ కలర్ వచ్చింది, వైట్ కొట్టేశా. అండ్ ఈజ్ ఫ్రమ్ స్పైస్ జెట్. బీకి స్పైస్ జెట్ అంట, స్పైస్ జెట్ కూడా కొట్టేశా. డి ఈజ్ విస్తారా. డీకి ఎవరు వస్తారమ్మా? విస్తారా. అండ్ డజ్ నాట్ లైక్ పింక్ కానీ బ్లూ కానీ పడదంట. పింక్ కానీ బ్లూ కానీ పడదు. అంటే ఏమేమి పడవచ్చు? డీకి గ్రీన్ పడవచ్చు, బ్లాక్ పడవచ్చు. మొత్తం 5 ఉన్నారు. ఒకరికి వైట్ అయిపోయింది, బ్లూ కానీ పింక్ కానీ పడదు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి దానికి నచ్చుతుందని అర్థం. ఏ ఈజ్ నాట్ ఫ్రమ్ జెట్ లైట్ గో ఎయిర్. జెట్ లైటు గో ఎయిర్ కాదంట. అలా చూస్తున్నాడమ్మా. ఇదిగోండి, ఇది జెట్ లైటు, ఇది గో ఎయిర్. ఈ 2 కాకపోతే మిగిలింది ఏంటమ్మా? ఎమిరేట్సే కదా. సో ఏకేమొస్తుంది? ఎమిరేట్స్. సో నాకు ఎమిరేట్స్ అయిపోయింది, స్పైస్ జెట్ అయిపోయింది, విస్తారా అయిపోయింది. ఇంకా ఏమిచ్చాడు? ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ గో ఎయిర్ లైక్స్ బ్లాక్. గో ఎయిర్ వచ్చిన వాళ్ళకి బ్లాక్ వచ్చిద్దంట. ఇక్కడ నాకు ఆల్రెడీ బ్లాక్ ఉంది. బ్లాక్ రావాలంటే ఇక్కడ గో ఎయిర్ ఉండాలి, కానీ నాకు ఏముందమ్మా? విస్తారా ఉంది. సో ఇక్కడ బ్లాక్ అనేది రాదు. సో ఖచ్చితంగా డీకి వచ్చే కలర్ ఏంటమ్మా? గ్రీన్. సో గ్రీన్ కూడా అయిపోయింది. సి డజ్ నాట్ లైక్ బ్లాక్. సికి బ్లాక్ రాదు అంటమ్మా. అంటే బ్లాక్ ఇక్కడేగా వచ్చేది. ఎందుకని? బ్లాక్ వస్తే ఏమొచ్చుద్దని చెప్పాను? గో ఎయిర్. మొత్తం 5 ఉన్నాయి, 4 అయిపోయినాయి. ఎమిరేట్స్ అయిపోయింది,
స్పైస్ జెట్ అయిపోయింది, విస్తారా అయిపోయింది, గో ఎయిర్లైన్ ఉంది. ఇంకా మిగిలింది ఏంటమ్మా? జెట్ లైన్. ఏమేం కలర్లు మిగిలిపోయినాయి? బ్లూ కానీ పింక్ కానీ 2 కలర్లు మిగిలిపోయినాయి. అంటే ఏకి బ్లూ కానీ పింక్ కానీ, సికి బ్లూ కానీ పింక్ కానీ. ఏది కరెక్ట్ అని అడిగాడు. ఏకి బ్లూ ఎమిరేట్స్ అంట. ఏకి ఎమిరేట్స్ కరెక్టే. ఏకి బ్లూవో పింకో క్లారిటీ లేదు కదా. క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. ఏకి మళ్ళీ బ్లూవో పింకో నాకు క్లారిటీ లేదు కదా, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. సికి బ్లూ జెట్ లైన్ అంట. సికి జెట్ లైన్ బ్లూ పింకో ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. సో సి కూడా కాదు. 4వ దానికి ఏంటి? 3 రాంగ్ అయిందంటే ఖచ్చితంగా 4వది కరెక్ట్ అని అర్థం. ఒకసారి చెక్ చేద్దామా? డీకి గ్రీను విస్తారా. చూడండి, డీకి విస్తారా ఉంది, డీకి గ్రీన్ ఉంది. మనం చేసింది కరెక్ట్ అని అర్థం. ఇచ్చిందాన్ని ఫస్ట్ ఒక దగ్గర రాసుకోండి. ఇలా ఖచ్చితంగా రాసుకోవాలి. జెడ్ రాసుకున్నాక అలా చూస్తుండండి. ఒక ఎక్స్ ఉంది, 2 ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ 4 ఎక్స్లు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి? ఇక్కడ ఒక ఎక్స్ ఉంటే 3 ఎక్స్లు అయిపోతాయి. సో 1 2 3 మూడో ప్లేస్లో ఎక్స్ ఉండాలమ్మా. ఇక్కడ జెడ్ ఉంది, ఇది కాదు. ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. నేను ఏం చేశాను? ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేశాను. తర్వాత ఇక్కడ 3 వైలు ఉన్నాయి, ఇక్కడ ఒక వై ఉంది. సో ఇక్కడ 2 వైలు రావచ్చు కదా. సో ఖచ్చితంగా 2 ఆప్షన్లో వై ఉండాలి. ఇది ఎలిమినేట్ చేశా. ఇక్కడ 2 జెడ్లు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక జెడ్ ఉండాలి. అంటే ఫస్ట్ ఆప్షన్లో జెడ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? జాగ్రత్తగా చూడండి, నేను చదువుతూ ఉంటాను, మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఒక XY జెడ్ ఉంది, తర్వాత XX, XY, డబల్ జెడ్ ఉంది. దీన్ని రీడౌట్ చేయండి. XXX, XYY, ట్రిపుల్ జెడ్ ఉంది. సో ఆన్సర్ ఏంటమ్మా? ZY XZ. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. మీకు ఒకవేళ ఇలా చేయడం ఇబ్బంది అయితే ఇచ్చిన ప్రతి ఒక్కటి ఇందులో పెట్టండి. పైకి చదువుతుంటే మీకే తెలుస్తుంది ఏది కరెక్ట్ ఆన్సరో. బాగా ప్రాక్టీస్ చేస్తే నోటుకు వచ్చేస్తాయి. 5 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఫేసింగ్ ది నార్త్ అంట. యూ ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వి. అంటే వీకి ఇటే పక్కన యూ ఉంటాడు. అండ్ డబల్ జీ ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎక్స్. డబల్ జీ అనేది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎక్స్ అంట. ఎక్స్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ది రైట్ ఆఫ్ వై అండ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్. మొత్తం ఎంతమంది ఉన్నారన్నారు? 5. సరిపోయింది కదా. అలాగే ఎక్స్ ఈజ్ సిట్టింగ్ టు ది రైట్ ఆఫ్ వై అండ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఇవ్వండి, సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అంటే ఇదే కదా ఎక్స్కి. ఈ ఎక్స్ అనేది ఏమిటంట? వైకి రైట్లో ఉందంటే, అంటే వై ఎక్కడే కదా. ఎక్స్ పక్కనే డబల్ జీ ఉండాలి. ఇంకా యూవి మిగిలిపోయింది. నన్ను ఏమడిగాడు? హూ ఈజ్ ఫస్ట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్? వి, సెకండ్ ఆప్షన్. ల్యాబొరేటరీలో మనం ఎలా చేయాలి ఏ వర్క్ అనైనా చెప్పేదేంటి? మాన్యువల్. లైబ్రరీలో ఏది ఎక్కడుందని మనకు చెప్పేదాన్ని ఏమంటారు? క్యాటలాగ్. కొంచెం జాగ్రత్తగా చూడండి అమ్మా, చాలామంది వదిలేస్తారు, మీరైతే వదలకూడదు. తెలుగులో కూడా మీకు PDF ప్రొవైడ్ చేస్తున్నా. ఇచ్చింది రాస్తున్నా. 5P9 అంట, 3R7 అంట, 2Q8 అంట. కలిపితే ఏం రావాలంట? ఇది వచ్చిందంట. నేను ఏం చేస్తాను చూడండి. 9 గడ కలిపితే 16, 16కి 8 కలిపితే 24, చివరిలో 4 ఉంది. సో 2 ఇక్కడ క్యారీ అవుద్ది కదా. సో ఈ మిడిల్ డిజిట్స్ని యాడ్ చేస్తా. అంటే 2 + P + R + Q ఈక్వల్ టు, తర్వాత మీరు ఏం చేయాలంటే 5కి 3 కలిపితే 8, 8కి 2 కలిపితే 10. కానీ ఇక్కడ ఎంత ఉంది? 11 ఉంది. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఒక క్యారీ 1 ఉందని అర్థం. అంటే ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, అంటే 11 అని అర్థం. సో P + R + Q ఈక్వల్ టు 11లోంచి 2 చేస్తే 9. నన్ను ఏమడిగాడు?
మ్యాక్సిమం వాల్యూ దేనికి? క్యూకి మ్యాక్సిమం రావాలంటే పీ ప్లేస్లో ఆర్ ప్లేస్లో 0 పెడితే సరిపోతుందిగా. అంటే క్యూ ఈక్వల్ టు 9. థర్డ్ ఆప్షన్. బిట్ చాలా ఇంపార్టెంట్, వదిలేస్తారు, మీరు చేయాలి. ఒక సర్టైన్ కోడ్ ఉందంట. కోడ్లో ఏమి ఇచ్చారంట? ఇది ఈజ్, బర్డ్ ఈజ్ యానిమల్ అంటే ఇలా అన్నాడు. అలాగే ప్యారెట్ ఈజ్ బర్డ్ అంటే ఇది వచ్చిందంట. ప్యారెట్ యానిమల్, ఈజ్ ప్యారెట్ యానిమల్ అంటే ఇది వచ్చింది. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ యానిమల్? బిట్టు చదువుకోండి, ఎక్కడే చేసేద్దామా. నన్ను అడిగింది ఏంటిదమ్మా? ఓన్లీ యానిమల్ కోడ్ అడిగాడు. యానిమల్ ఎక్కడుంది? ఈజ్ ప్యారెట్ యానిమల్ అంటే MR@#. ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. అలాగే ఈజ్ ప్యారెట్ యానిమల్ అని ఉంది కదా, ఈజ్ ప్యారెట్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. ఈజ్ ప్యారెట్ ఉంది. ఇక్కడ ఏముంది? SO ఈజ్ ప్యారెట్ యానిమల్ అంటే ఇది రాస్తున్నా. SO#. రెండిట్లోనూ ఈజ్ ప్యారెట్ ఉంది కదా, అంటే రెండిట్లోనూ ఉన్న కోడ్లు కొట్టేసేయాలి. ఇది కొట్టేసా, ఇది కొట్టేసా. సో నా ఆన్సర్ ఏంటమ్మా? MR. అయిపోయింది. అలా కాకుండా ప్రతిదీ ఇక్కడ మీరు రాసుకొని బర్డ్ ఈజ్ యానిమల్ ఇలా రాసుకొని కొట్టినా పర్వాలా. టైం ఉంటే అలా చేయండి, టైం లేకపోతే స్క్రీన్ మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కొట్టేసేయండి. కాకపోతే స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసి కొట్టేటప్పుడు చూసుకొని చేయాలి. VMBHL అంట, VQJTB అవుతుందంట, KTSPR ఏమవుతుందని అడిగాడు. B అంటే ఎంత? 22, B అంటే 2, M అంటే 13, T అంటే 20, B అంటే 2, J అంటే 10. చదువుతున్నప్పుడు మీకు ఒకటి అనిపించాలి, 22 6 కలిపితే 28. 28 అంటే 26 Z కాబట్టి 27ని A, 28ని B అనొచ్చు కదా. అంటే దీన్ని 2 కానీ 8 కానీ అనొచ్చు. K అంటే ఎంత? 11. సో 11 6 కలిపితే ఎంత? 17. 17 అంటే ఏంటి? Q, చివరిలో Q రావాలి. ఇది కాదు. T అంటే ఎంత? 20. ఇక్కడ 6 కలిపాం కదా, తర్వాత కలపాల్సింది 7. ఎందుకని? ఇది 13. 13కి 7 కలిపితే వచ్చేది 20. అదేగా ఇక్కడ T వచ్చింది. సో T అంటే 20. 27 అంటే A రావాలి, AQ ఉండాలి చివరిలో. ఇది కాదు. ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్. లాజిక్ ఏంటి? +6 +7 +8. ఇదిగోండి, ఈ Vకి ఈ B తీసుకోవాలి, ఈ Mకి ఈ T తీసుకోవాలి, Bకి ఈ J తీసుకోవాలి. లాజిక్ అది. పీడిఎఫ్లో ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే వస్తాయి. వదిలేస్తారండి. మళ్ళీ చెప్తున్న ఎగ్జామినేషన్లో క్వాంటి పేపర్ టఫ్గా ఉంటే ఆ టెన్షన్కి ఇట్లని వదిలేస్తారు. ఇది చూడడానికి ఇలా ఉంటుంది, చేయడానికి 1 నిమిషం ఎక్కువ. మయాంక్కి ఎక్కువ మార్కులు వచ్చినాయంట. ఎవరికన్నా? శీతల కన్నా. సో మయాంక్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి శీతల కన్నా. శీతలకి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎవరికన్నా? రోహిత్ కన్నా. ఇక్కడ రాస్తున్నా, రోహిత్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి. తర్వాత శీతలకి తాన్యా కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి. తాన్యాకి ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా హయ్యర్ అన్నాడు కదా, లెస్ అన్నాడు. పొరపాటున హై అని చదివితే దెబ్బ అయిపోతాం. తాన్యాకి తక్కువ మార్కులు వచ్చినాయంట ప్రవీణ్ కన్నా. అంటే ప్రవీణ్కి ఎక్కువ, తాన్యాకి తక్కువ. ఆర్య గాట్ హయ్యర్ మార్క్స్ దెన్ మయాంక్. ఆర్య, ఇది మయాంక్ కదా. రోహిత్ గాట్ మోర్ మార్క్స్ దెన్ బోత్ తాన్యా అండ్ ప్రవీణ్. నన్ను ఏమడిగాడు? హూ అచీవ్డ్ ద హయ్యెస్ట్ మార్క్స్? ఎవరమ్మా ఆన్సర్? ఆర్య. ఎలా చెప్పా చూడండి. మయాంక్ కన్నా ఎక్కువ, మయాంక్ శీతల కన్నా ఎక్కువ, శీతల్ రోహిత్ కన్నా ఎక్కువ, అదే శీతల్ తాన్యా కన్నా ఎక్కువ, ఈ తాన్యా కన్నా ప్రవీణ్ ఎక్కువ. సో వీళ్ళందరికన్నా పైన బాస్ ఎవరమ్మా? ఆర్య. ఫస్ట్ ఆప్షన్. ఇంకా నేను అరేంజ్మెంట్ చేయలేదండి, మళ్ళీ చెప్తున్నా. ఏమి ఇచ్చాడో దాన్ని చూసి పెట్టేశాను అంతే. ఇంకా అరేంజ్మెంట్ నాకు అనవసరం, టైం వేస్ట్ కూడా. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్లూ అంట. F అంటే ఫ్లవర్ అని అర్థం అమ్మ. సమ్ బ్లూస్ ఆర్ బాల్స్. ఇది కదా, రెడ్ కలర్లోనే రాద్దాం. సమ్ బ్లూస్ ఆర్ బాల్స్. నో బాల్ ఈజ్ రెడ్ అంటే బాల్ నుంచి గీత గీయాలి రెడ్కి.
ఇప్పుడు చదువుకుంటూ చేద్దాం. నో ఫ్లవర్ ఈజ్ రెడ్ అంటే ఎలా ఉండాలి? నో ఫ్లవర్ ఈజ్ రెడ్ అంటే ఫ్లవర్ ఇలా ఉండి, ఎఫ్ అంటే ఫ్లవర్ అమ్మ, ఆర్ అంటే రెడ్ ఇలా రావాలి. ఇలా డయాగ్రామ్లో ఉందా? లేదు కదా, ఇది కాదు. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బాల్స్ అంటే ఆల్ ఫ్లవర్స్ ఆర్ బాల్స్, ఎఫ్ అంటే ఫ్లవర్ అమ్మ, ఇలా ఉందా మనం గీసుకున్న డయాగ్రామ్లో? పై దాంట్లో లేదు. ఫ్యూ బాల్స్ ఆర్ బ్లూ, ఫ్యూ బాల్ బ్లాక్ కలర్తో రాస్తుంది చూడండి, ఫ్యూ బాల్స్ ఆర్ బ్లూ ఉన్నాయి కదా. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 3 ఫాలోస్. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ రోహిత్ స్కోర్డ్ మోర్ దెన్ రాహుల్. రోహిత్ రాహుల్ కన్నా బాగా ఆడతాడు. బట్ లెస్ దెన్ సంతోష్. సంతోష్ రోహిత్ కన్నా బాగా ఆడతాడు. బల్బీర్ స్కోర్డ్ మోర్ దెన్ ఇక్బాల్. బల్బీర్ ఇక్బాల్ కన్నా బాగా ఆడతాడు. బట్ లెస్ దెన్ రాహుల్. బల్బీర్ రాహుల్ కన్నా తక్కువ బాగా ఆడతాడు. మెహల్ స్కోర్డ్ మోర్ దెన్ బల్బీర్ బట్ లెస్ దెన్ సంతోష్. హూ స్కోర్డ్ ది మోస్ట్? సంతోష్. అయిపోయింది బిట్టు. ఎందుకు నేను సంతోష్ అని చెప్పేసా? సంతోష్ రోహిత్ కన్నా బాగా ఆడతాడు, రాహుల్ కన్నా బాగా ఆడతాడు. రాహుల్ బల్బీర్ కన్నా బాగా ఆడతాడు, బల్బీర్ ఇక్బాల్ కన్నా బాగా ఆడతాడు. ఇంకా మధ్యలో ఒక మెహల్ అని ఒక కొత్త పేరు వచ్చింది ఇక్కడ నాకు. కాదు, ఈ మెహల్ అనేవాడు సంతోష్ కన్నా తక్కువ బాగా ఆడతాడు. సో బాగా ఆడేది ఎవరమ్మా? సంతోష్. థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.